బాలాపూర్ టౌన్ లో ఉంటున్న భూమయ్య ఇల్లు ఇది. భూమయ్యకి 2 భార్యలు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. భూమయ్య సవతి అక్క చెల్లెలని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. సవతి అక్క చెల్లెలు భారతి, పూజిత ఇద్దరు కలిసి పేపర్ చదువుకుంటున్న భూమయ్య దగ్గరికి వెళ్లారు. గుడ్ మార్నింగ్ డాడీ. హాయ్ డాడీ. గుడ్ మార్నింగ్ భారతి. హాయ్ పూజిత. డాడీ, మా ఇద్దరిలో మీకెవరంటే ఎక్కువ ఇష్టం? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదమ్మా. మీరు సవతి అక్క చెల్లెళ్ళు, ఆయన కలిసిమెలిసి ఉంటున్నారు. అందుకే నాకు మీరిద్దరూ 2 కళ్ళు. ఒక కన్ను లేకుంటే ఒక కన్నుతో చూడటం ఎంత కష్టమవుతుందో మీరిద్దరు కూడా అంతే నాకు. డాడీ, మీరు చనిపోయిన తరువాత ఈ ఇంటికి యజమానురాలు ఎవరు? ఈ ఇల్లు పూజిత తల్లి పేరు మీద రాసిపెట్టడం జరిగింది. అందుకని ఈ ఇల్లు నేను చనిపోయిన తర్వాత పూజితకి చెందుతుంది. ఒకవేళ పూజిత చనిపోతే? అప్పుడు నీకు చెందుతుంది. ఆ మాట విని భారతి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వంటగదిలోకి వస్తుంది. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నాకు ఈ ఇల్లు కావాలి. నా సవతి తల్లి పేరు మీద రాసిన ఇల్లు నా సవతి చెల్లికి చెందాలని రాసినట్టుంది. బహుశా నా చేతిలో పూజిత చావు రాసిపెట్టినట్టుంది అంటూ భారతి గ్యాస్ లీక్ చేసి వంటగదిలో నుండి హాల్లోకి వచ్చింది. తన గదిలో ఉన్న పూజిత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా, ఆస్తి కోసం సవతి అక్క నన్ను చంపబోతుందని నాకు తెలిసినట్టుగా నేనుండొద్దు. ఎప్పటిలాగే ఏం తెలియనట్టుగా నా పని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నా సవతి అక్క ఏం చేస్తుందో ఎలా చేయబోతుందో తెలిసేది అని వంటగది దగ్గరికి వెళ్లబోతుంటే ఒక్కసారిగా గ్యాస్ వాసన వచ్చింది పూజితకి. అనుమానం భారతి మీదికి వెళ్ళింది. వామ్మో, ఇప్పటిదాకా వంటగదిలో ఉంటూ గ్యాస్ లీక్ చేసొచ్చావా సవతక్క అనుకుని పూజిత ముక్కుకి బట్ట కట్టుకుని వంటగది లోపలికి వెళ్ళింది. కిటికీలు తీసింది. హాల్లోకొచ్చింది. అప్పుడు భారతి, వంట చేయమని చెప్తే చేయకుండా ఇక్కడికి వచ్చి నిలబడ్డావేంటి? ఎవరో వంటగదిలో కావాలనే గ్యాస్ లీక్ చేశారు. ఏంటి, గ్యాస్ లీక్ అవుతుందా? నాకేం వాసన రావట్లేదు. పని తప్పించుకోవడానికి వంకలు వెతుకుతున్నావా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదక్కా. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు వంటగదిలోకి. నేను చూడాల్సిన అవసరం ఏముందిలే చెల్లి, నువ్వు అబద్ధం చెప్పవు కదా అని మాట దాటేసింది భారతి. అలా కొన్ని రోజులు గడిచాయి. పూజితను చంపాలని భారతి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా చివరికి ఓడిపోతూ వచ్చింది. ఏది ఏమైనా భారతి టార్గెట్ పూజితని చంపటం. పూజిత నుండి ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉండేది. ఇంకా లాభం లేదు. ఎన్ని విధాల ప్రయత్నించినా ఏదో ఒకటి అడ్డొచ్చి పూజిత బతుకుతూ ఉంది. ఈసారి అలా కాకుండా చేప పిల్లలా గిలగిలలాడుతూ ఉండాలి. అప్పుడు ఈ ఇంటిని నా పేరు మీద ఎలా రాయదో చూస్తాను అనుకుని ఆలోచిస్తూ ఉన్న భారతికి పూజితకి హాల్లో ఉన్న తన తల్లి ఇచ్చిన బహుమతి అమ్మ బొమ్మ కనిపించింది. అప్పుడే భారతికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అమ్మ బొమ్మని తీసుకుని ఇంటి వెనుక ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది. అందులో ఆ బొమ్మని వేసింది. ఇప్పుడు చూడు, ఈతరాని పూజిత తన తల్లి ఇచ్చిన బొమ్మని వదులుకుంటుందా లేకపోతే తన ప్రాణాలు వదులుకుంటుందా చూద్దాం అని ఆ తల్లి బొమ్మని స్విమ్మింగ్ పూల్లో పడేసింది. ఏం తెలియనట్టుగా లోపలికొచ్చి హాల్లో కూర్చుంది. అప్పుడే హాల్లోకొచ్చి చూసిన పూజితకి తన తల్లి ఇచ్చిన బొమ్మ మాత్రం కనబడకపోయేసరికి కంగారు పడింది. అమ్మా అమ్మా, అమ్మ ఇచ్చిన బొమ్మ ఇక్కడే ఉండాలి కదా, ఇప్పుడు లేదు. ఎక్కడికి పోయింది? ఎలా పోయింది? అంటూ ఏడుస్తూ అంతటా వెతుకుతూ ఉంది. భారతి తనలో తాను నవ్వుకుంటూ పైకి మాత్రం కంగారు పడుతూ, అయ్యో చెల్లి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం పోయింది? ఎక్కడ పోయింది? అమ్మ ఇచ్చిన బొమ్మక్క ఎప్పుడు అక్కడే ఉంటుంది. రోజు ఉండేది. ఈ రోజు ఈ క్షణం నుండే కనబడటం లేదు. అయ్యో అవునా?
పైగా అమ్మిచ్చిన బొమ్మ అంటున్నావు. జాగ్రత్తగా ఉండాలి కదా. ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేసావా? బాగా గుర్తు చేసుకో అంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళింది భారతి. స్విమ్మింగ్ పూల్లో తేలి ఆడుతున్న బొమ్మ కనిపించింది. పూజిత, చెల్లి పూజిత, అమ్మ బొమ్మ స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది, ఇక్కడికి రా. ఆ మాట విని పూజిత గబగబా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. భారతి చెప్పినట్టు పూజిత తల్లి ఇచ్చిన అమ్మ బొమ్మ నీళ్లలో తేలుతూ కనిపించింది. అయ్యో అమ్మ, అమ్మ జ్ఞాపకంగా మిగిలిన చివరి బొమ్మక్క, ఇప్పుడెలా అంటూ ఏడుస్తూ ఉంది. భారతి పూజిత దగ్గరికొచ్చింది. నా సవతి చెల్లి పూజిత, మీ అమ్మగారిచ్చిన బొమ్మ అలా స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటే చూస్తావేంటి? వెళ్ళి తీసుకునిరా, వెళ్ళు. అయ్యో అక్క, నాకు ఈత రాదు. ఏంటి, నీకు ఈత రాదా? సరిపోయాం. సవతి అక్క చెల్లెళ్ళం, ఇద్దరికీ ఇద్దరం. ఎలాగో అమ్మను పోగొట్టుకున్నాం కదా, కానీ చూస్తూ చూస్తూ అమ్మిచ్చిన బొమ్మను పోగొట్టుకోలేం కదా. అమ్మ ప్రాణాలు ఎక్కడున్నాయో మనకు తెలీదు, కానీ మనకి తెలిసింది అమ్మ ప్రాణాలు మనకి కనిపించే వాళ్ళ జ్ఞాపకాల బొమ్మల్లోనే. నాకు తెలుసక్క, అమ్మను నేను అమ్మ ఇచ్చిన బొమ్మలోనే ఇంతకాలం చూసుకున్నాను. ఇప్పుడు నా చేతులతోనే నేను అమ్మని చంపుకుంటున్నాను అంటూ ఏడుస్తుంది పూజిత. భారతి వెనక నుండి వచ్చి పూజితని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది. అంతే, స్విమ్మింగ్ పూల్లో పడిన పూజిత ములుగుతూ తేలుతూ, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ చేయండి, దయచేసి కాపాడండి అని అరుస్తూ ఉంది. అది చూసి భారతి ఇలా అంటుంది. పూజిత, నేను నిన్ను కాపాడుతాను, కానీ ఏం కావాలో చెప్పక్క. ముందు నన్ను కాపాడు, ఆ తరువాత నువ్వు అనుకున్నది నీకు ఇస్తాను. అయినా నేను ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాను పూజిత. నువ్విప్పుడు సేఫ్గా ప్రాణాలతో బయటపడిన తరువాత పోలీసులకి చెప్తావు కదా, అప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్లి వార్నింగ్ ఇస్తారు కదా, అప్పుడు నేను నిన్ను బతిమాలుతూ బతకాలి. ఇదంతా ఎందుకు చెప్పు నాకు. నువ్వు హాయిగా అలాగే నీళ్లలో చనిపో. కాలు జారి స్విమ్మింగ్ పూల్లో పడి ఈత రాక చనిపోయిందనుకుంటారు. అంతే, అదే నాకు మంచిది, నీకు కూడా మంచిది. నన్ను కాపాడక్క, కావాలంటే నీకు ఇల్లు ఇచ్చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. పైకి వచ్చి వెళ్ళడం ఎందుకు పూజిత, అలాగే వెళ్ళిపో అని చెప్పి భారతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీళ్లలో మునుగుతూ తేలుతూ తల్లాడుతూ చనిపోతుంది పూజిత.